ప్రార్థన చేసి, పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, మేమేవైతే నేర్చుకోబోతున్నామో ఆ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకుని, మరి ఈ భూమి మీద మీ వాక్య ప్రకారం బ్రతకగలుగుటకు మాకు సహాయం చేస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, కరుణామయుని కృపలో కృతజ్ఞులు అనే పాఠాన్ని ఆలోచిద్దాం. కరుణామయుడు అనగానే మనకు తెలిసిందే, ఎందుకంటే మీరు ఆల్రెడీ మూవీ కూడా చూస్తారు. కరుణామయుడు అనే సినిమా, అది తీయడం నా చిన్నప్పుడు ఎప్పుడో దాన్ని తీయడం, మీరు చూడడం, ఇవన్నీ జరిగినాయి. అయితే యేసుక్రీస్తు వారి కరుణ గురించి, ఆయన కరుణ ఎలా చూపిస్తారనే దాని గురించి 4 సువార్తల్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం, అంతేనండి. అయితే ఇలా చదువుకున్న ఆయన ప్రేమ గాని, ఆయన చూపించే దయ గాని మనం ఆలోచించగలిగితే చాలా ఉన్నతంగా ఉంటాయండి. ఎలా ఆ కళ్ళు లేనివాడు వచ్చి నాకు కళ్ళు కావాలి అని అడిగినప్పుడు ఆ కళ్ళు ఇచ్చేస్తా ఉంటాడు ఆయన. కాళ్ళు లేని అతను వచ్చి నాకు కాళ్ళు కావాలి అంటే ఆ కాళ్ళు ఇచ్చేస్తా. ఇదిగో ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఏడుస్తూ ఉంటే ఆ శవాన్ని లేపడం, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ బైబిల్లో సువార్తల్లో మనం చదువుకున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన కరుణ, దయ ఎలా ఉన్నాయో అనేవి మనం సువార్తల ద్వారా అయితే చదువుకోవడం జరిగింది. ఇంకా దేవుని యొక్క కరుణ, మరి దేవుణ్ణి అయితే మనం చూడలేదు కాబట్టి ఆ యేసుక్రీస్తు వారి ద్వారా వెళితేనే మనం ఆయన్ని చూడగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క కరుణ గురించి మనం ఆలోచించగలిగితే, ఆయన యెరూషలేముతో మాట్లాడుతూ ఉంటారండి. యెరూషలేముతో మాట్లాడుతూ అంటారు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో యెరూషలేముతో మాట్లాడుతూ, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం, యెరూషలేమా, నిన్ను కరుణించి వాడెవడు? నీ యందు జాలిపడు వాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుట నీ ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? ప్రశ్నలు అడుగుతున్నారండి. ఎవరిని? యెరూషలేము అంటే, యెరూషలేము అంటే ఎవరండి? దేవుని జనాంగం. ఆ యెరూషలేములో ఉండేవారు, యెరూషలేములో ఉన్న మందిరంలో కూడుకునేవారు. వీళ్ళని అడుగుతున్నారు. అంటే యెరూషలేమా అనగానే ఇప్పుడు జగద్గిరిగుట్టలో ఉన్న క్రీస్తు సంఘం, మీరు జగద్గిరిగుట్ట అని పిలవచ్చు మనల్ని. అంటే దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుని యొక్క ఆలోచనలోకి మనం వెళ్లే ప్రయత్నం చేయాలి. యెరూషలేమా అనగానే యెరూషలేములో ఉన్న దేవుని పిల్లలు వాళ్ళని అంటూ ఏమంటున్నారు? ప్రశ్న అడుగుతున్నారు. ఏమని? యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను కరుణించు వాడెవడు? ఒకవేళ కరుణించాలంటే ఎవరు కరుణించాలి? దేవుడే కరుణించాలి. అందుకనే అడుగుతున్నాడు, నీ యందు జాలిపడు వాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ ఎద్దకు వచ్చును? ఎందుకు అడుగుతున్నారండి? అలా మాట్లాడవలసిన పనేంటి అని మనం ఆలోచించగలిగితే, కరుణ అనేది కరుణించేది ఎవరు? దేవుడే. నిర్గమకాండంలో మాట్లాడతారు చూడండి, ఎలా కరుణిస్తాడు ఆయన. మరి ఎవరు కరుణిస్తారు? ఆయనే మనకి నిర్గమకాండంలో మాట్లాడుతూ 20వ అధ్యాయం 6వ వచనం ఆజ్ఞలు ఇస్తారు కదండి ఇశ్రాయేలీలకి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని. ఎన్ని తరముల వరకు అంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏ తరంలో ఉన్నారు? వాళ్ళ తరంలోనే ఉన్నారు, అంతే కదా. ఇశ్రాయేలీలు వాళ్ళ తరంలోనే నాశనం అయిపోలేదా? ఇప్పుడు వాళ్ళని నాశనం చేయడానికి దేవుడు పూనుకోలేదా? ఎందుకు? వారు చేసిన తప్పిదాలను బట్టి. అయితే నన్ను ప్రేమించి దేవుడు మాట్లాడుతున్నారండి. ఏమని? నా ఆజ్ఞలు గైకొను వారిని. ఎన్ని తరములంటే? అంటే 1000 తరములు. అంటే 1000 అనగానే బైబిల్లో మీకు కనిపించినప్పుడు దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారు తర్వాత చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కరుణించలేదా దేవుడు? వారి మీద ఆయన దయ, ప్రేమ ఇవన్నీ లేవా? ఉన్నాయి కదా. అంతకుముందు చనిపోయిన వారు అంటే వేల సంవత్సరాలు గడుస్తుంది కదండి. అంటే ఆయన దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి 1000 తరములు అంటే దీర్ఘకాలం.
దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. ఆ దీర్ఘకాలంలో ఎవరున్నారు? ఇప్పుడు కరుణిస్తున్నారంట. ఎవరు కరుణించాలి? దేవుడు. 1000 తరములు కరుణించు వాడినై ఉన్నాను ఆయనే చెప్పేస్తున్నారండి. ఒకవేళ యెరూషలేమా నిన్ను కరుణించు వాడు ఎవడని అడిగారు కదా, ఎవరు కరుణిస్తారు? నేనే, దేవుడినైనా నేనే కరుణిస్తాను, ఇంకెవరు కరుణిస్తారు నిన్ను? అవునా కదండి. ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. యెరూషలేమా, ఒకవేళ తండ్రి ఎలా అయితే జాలిపడతాడో పిల్లల మీద, నా యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఒకవేళ మీరు జీవిస్తే నేను కూడా మీ మీద ఏం చేస్తాను అంటున్నాడంటే జాలి పడతాను. మరి జాలిపడినట్టు మాట్లాడుతున్నారా? అక్కడ ఆలోచించారు. ఇంకొక మాట చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడంట. ఇదిగో మిమ్మల్ని ఏమన్నా బాధ పెడుతున్నాడు ఆయన, బాధ పెట్టినా గానీ ఆయన కృపా సమృద్ధిని బట్టి మన మీద ఏం చేస్తాడంటే జాలి పడతానంటున్నాడు. అంటే ఇవన్నీ మనం ఆలోచించగలిగితే దేవుడు జాలి కలిగి కరుణ చూపిస్తున్నాడు. అదే కదంటే అడుగుతున్నాడు అక్కడ ఏమని, ఇర్మియా గ్రంథంలో, యెరూషలేమా నిన్ను కరుణించు వాడెవడు అంటున్నాడు. అంటే దేవుడు కరుణ గలవాడని, ఆయనే కరుణిస్తాడని, ఇంకా నీ యందు జాలిపడువాడెవడని అడుగుతున్నారు కదా. అంటే దేవుడు జాలి పడేవాడని, ఒకవేళ మన మీద ఏమైనా ఒకవేళ బాధ పెట్టినా గానీ మన గురించి జాలిపడే, అంతే కదండి. ఇప్పుడు మన కన్న పిల్లలు మన చేతులారా చూస్తుండగానే నాశనం అయిపోతున్నారు అనుకో, ఏం చేస్తాడు తండ్రి? శిక్షించినా బాధపడతాడు కదా, అంతేనా? ఇప్పుడు తప్పు చేసి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? తండ్రి కొడతాడు. కొట్టిన తర్వాత ఏం చేస్తాడు? అవునా కదా. అంటే ఇది తండ్రి మనసు. ఈ మనసు మన తండ్రికి ఉంది, పరలోకంలో ఉన్న తండ్రికి. ఆ తండ్రి ఆయన మనల్ని బాధ పెట్టినా ఏం చేస్తాడంట? తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడంట. ఇలా మనం ఆలోచించగలిగితే ఒక్కరే కాదండి, దేవుడు ఎలాగైతే ఆ కరుణ కలిగి ఉన్నాడో, యేసుక్రీస్తు వారు ఎలాగైతే కరుణ కలిగి ఉన్నారో, దేవుడు ఎవరినైతే పంపించారో వాళ్ళందరూ కరుణ చూపించారండి. అంతే కదా. ఎవరైనా మన కోసం, ఇప్పుడు ఈ బైబిల్ రావడానికి ఎంతమంది ప్రాణాలు విడిచిపెట్టలేదు, ఈ బైబిల్ మన చేతిలో రావడానికి ఎంతమంది కృషి చేయలేదు. అవునా కదా. వీళ్ళందరూ ఏంటి? దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మన కోసం బ్రతికారు. అవునా కదా. అంతే కదండి. అంటే వాళ్ళు దేవునిలో భక్తి కనపరుచుకుంటూ నేను దేవుని కోసం బ్రతకాలని దేవుని ప్రణాళికలో పనిచేశారంటే ఎవరి కోసం? ఇప్పటి వరకు నెక్స్ట్ జనరేషన్ కోసం, మన కోసమే. అయితే వాళ్ళు కూడా కరుణ కలిగి ఉన్నారా అనేది కూడా చూడాలి కదా. మరి వాళ్ళు కూడా కరుణ కలిగి ఉన్నదని చూడాలి కదా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, ఎవరు ఏర్పరచబడిన వారు? ఇప్పటి వరకు ఇదిగో పౌలు గారు పత్రిక రాస్తున్న వరకు ఏర్పరచబడిన వారందరూ వచ్చారు. వాళ్ళందరూ ఏంటి? పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు. అంటే ఇదిగో మీ ముందు వచ్చారు కదా, మీ ముందు వాళ్ళు ఉన్నారు కదా, దేవుడు ఏర్పరిచిన వారు ఈ భూమి మీదకి వచ్చారు కదా, వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, అంటే వారికి ఏముంది? జాలిగల మనస్సుంది. ఇంకా దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఇప్పుడు వారికి ఏదైతే ఉందో, ఇదిగో యేసుక్రీస్తు వారు, పౌలు గారు, ఇలా పేతురు గారు, ఇలా మనం భక్తులందరినీ చూసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఏదైతే ఉందో అవన్నీ క్యారెక్టర్స్ ఎవరిని ధరించుకోమంటున్నారు? ఎన్ని ఉన్నాయండి చూడండి. మరలా వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును. ఉన్నాయా మనకి ఇవన్నీ? జాలి లేదు, దయ అంటే ప్రేమ, దయాళత్వం లేదు, వినయం లేదు, ఇంకా దీర్ఘశాంతము కూడా లేదండి. ఆయన దీర్ఘశాంతం, అంతే కదా. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిని,
మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నేను దీర్ఘశాంతంతో ఉన్నాను, మీరు కూడా నేను దయాలత్వం కలిగి ఉన్నాను, మీరు కూడా మరి ఇవి పాటిస్తున్నామా? ఇవన్నీ ధరించుకున్నామా? మనకున్నాయా అవి? ఏముందండి, కొత్త బట్టలు వేసుకుని ధరించుకోమంటే ధరించుకుంటాం, కానీ ఎలా కనిపిస్తాయి? ఎవరు చెప్తారు వీటి గురించి? ఎలా చూడాలి, వీటిని ఎలా ధరించుకోవాలి? ఇదే కదా వచ్చే ప్రశ్న. అంటే ధరించుకోవడం అనగానే ఏదో మనం ఏదో బట్టలు వేసుకున్నట్టు, ఏదో మనం ఏదో వాచి తొడుక్కున్నట్టు ఇలా కాదండి. ధరించుకోవడం అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందులో ఇన్వాల్వ్ అవ్వాలి? పౌలు గారు ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఎలా నడుచుకున్నాను నేను? ఇదిగో ఆయన ఎలా అయితే తిరిగాడో అలా తిరిగాను. ఆయన ఎన్ని అవమానాలు అయితే పడ్డారో అన్ని అవమానాలు పడ్డాను. ఆయన ఎన్ని శ్రమలు అయితే పడ్డారో అన్ని శ్రమలు పడ్డాను. అవునా కదండి? పౌలు గారు ఏమైనా చిన్న ఆ శ్రమలు, అపోస్తుల కార్యములు చదువుతా ఉంటే ఆయన శ్రమలన్నీ చదువుతామండి. చిన్నవేం కాదు శ్రమలు. ఇలా సముద్ర ప్రయాణంలో ఆయన్ని చివరికి కొట్టేసి ఈయన చనిపోయాడని బయటికి వీడిచికెళ్ళి పడేస్తారండి. అన్ని శ్రమలు అనుభవించి. అంటే యేసుక్రీస్తు వారికి మాదిరిగా ఆయనను పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అంటారు కదా. అదే అండి ధరించుకోవడం అంటే. అది యేసుక్రీస్తు వారు ఎలా అయితే ప్రేమించారో అలా మనం ఇతరుల్ని ప్రేమించాలి. అంతే కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఆజ్ఞ. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు లోకాసువార్త 10:29 అంటే చూడండి. అప్పుడు ఆ యాజకుడు ఆయన త్రోవన వెళ్ళుట. యేసుక్రీస్తు వారు ప్రశ్న అడుగుతారండి. యేసుక్రీస్తు వారు ఏమని అడుగుతారండి? ఏమడిగారు ప్రశ్న? అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు తిరిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు ఎవరు? ఒక మనుషుడు ఎవరండి? ఆ ఒక మనుషుడు ఎవరు? యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. యెరూషలేము నుంచి వెళ్తున్నారంటే వాళ్ళే, యెరూషలేముకి సంబంధించిన వాళ్ళే. దొంగల చేతిలో చిక్కిపోయాడంట. అతన్ని కొట్టేసి ఏం చేశారంటే కొన ప్రాణంతో విడిచిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు దగ్గరికి. ఎవరు వచ్చారు ఫస్ట్? యాజకుడు అంటే ఎవరండి? యాజకత్వం చేసేవారు, దేవుని దగ్గర పని చేసేవారు. ఇప్పుడు వీళ్ళకి ఆజ్ఞ ఉందా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని? ఉంది. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తున్నాడో చూడండి. అతను చూచి ఎగల వెళ్ళిపోయాడండి, పక్క నుంచి వెళ్ళిపోయాడంట ఇంకొక అతను. అలాగునే లేవీయుడు ఎవరండి? ఆయన యాజకత్వం కుటుంబానికి చెందినవాడే లేవీయుడు. ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయిను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి తనను తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళు వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు పెట్టిన ఎడలా మళ్ళీ వస్తాను నేను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి, ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు, దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది? ఇంతకీ ప్రశ్న ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని రాయబడి ఉంది కదా, ప్రేమించవాలనని. పొరుగు వాళ్ళు ఎవరని అడుగుతున్నారు ఇక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు వారే ప్రశ్నేశారు, ఏమని? నీ పొరుగు వాడేవాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చూపించారు? ఎవరు చూపించారు జాలి? ఎవరి మీద? యెరూషలేము నుంచి వచ్చే అతని మీదే. యెరూషలేము నుంచి వచ్చే అతని మీద ఎవరు చూపించారు? సమరయుడు చూపించారు. ఇప్పుడు ఎవరు ప్రాపర్టీ అతను? యెరూషలేము ప్రాపర్టీయే అతను. యెరూషలేము వాళ్ళే కాపాడలేదు. మనోళ్ళు కూడా ఇలాగే ఉంటారండి. ఒక విషయం జరిగిందంట. ఇదిగో మంచి వర్షం పడుతున్నప్పుడు బైక్ ఆగిపోతే పక్కన ఉన్న ఫ్యామిలీకి ఫోన్ చేశారంట. ఎక్కడ? వర్షంలో పక్కనే ఇదిగో ఇక్కడ మన వాళ్ళు ఇల్లు ఉంటది కదా అని ఫోన్ చేస్తే, వర్షంలో ఏం వస్తాం బ్రదర్ అన్నాడంట. ఏదో చెప్తున్నాడంట, మీరు ఈ టయాన్ని ఎందుకు వచ్చారు, ఇలా రాకూడదు కదా. ఇవన్నీ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటామా, లేకపోతే ఇదిగో ఈ టయాన్ని ఎందుకు వచ్చావు, ఈ టయాన్ని నీకు ఏం పని అని ప్రశ్నలు అడుగుతాం? ఆలోచించారా? అంటే ఇప్పుడు ఎవరికి జాలి కలిగింది? వేరే వాళ్ళకి జాలి కలిగింది, వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అతను. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎవరు వచ్చారు? సమరయుడు. ఇంతకీ సమరయులు ఈ యూదులతో సాంగత్యం చేస్తారా? చెయ్యరు. ఒక యూదుడు కానీ, ఒక లేవీయుడు కానీ, ఒక యాజకుడు కాని వారు వచ్చి జాలిపడ్డాడు. ఇప్పుడు ఎవరు పొరుగువాడు అన్నారు చూడండి. ఏమని? 36వ వచనం చదవండి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని ఆ యేసు అడుగగా
అతడు అతని మీద జాలిపడిన వాడే. అందుకే యేసు నువ్వు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. అవునా? చూసారంటే అంటే పొరుగు వారెవరు, ఎవరి మీద జాలి పడాలి, ఇవన్నీ తెలియాలండి. యేసుక్రీస్తు వారు చూపిన మాదిరిలో వెళ్తున్నామా లేదా అనేది కూడా తెలియాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం బైబిల్ని ఆలోచించి ముందుకు వెళ్ళగలిగితే, ఇదిగో కరుణామయుడు అనగానే దేవుని తర్వాత యేసుక్రీస్తు. దేవుడు చెప్పిన విధముగా ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తూ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో వాళ్ళ మాత్రమే ఇదిగో ఈ కరుణలో కృపలో పాల్గొనేవాళ్ళు. ఇంకా మనం కరుణామయుని కృప అనుకున్నాం కదా, కృప గురించి మనం ఆలోచించగలిగితే, కృప అంటే ఏంటి? ఉచిత ఆశీర్వాదం. మీరేమి అడగకుండా, మీరేమి నాకు కావాలి అని అడగకుండా ఉచితముగా ఇచ్చేదాన్ని కృప అంటారు. మీరేం అడగలేదండి. మీరు యేసుక్రీస్తు వారు నా కోసం చనిపోవాలని కానీ, ఆయన సమాధి చేయబడాలని కానీ, ఆయన 3వ దినాన్న లేవాలి అని కానీ మీరేమీ అడగలేదు. ఎవ్వరు ఏమీ అడగలేదు. ఆయన ఇదిగో తండ్రి వాళ్ళ ఇష్టంతో మనల్ని రక్షించాలని, అంతే కదండి. అంతేకాని మనం ఏం కోరుకోలేదు కదా. అది కృప అంటారండి. దాన్ని కృప అంటారు. అంటే ఇదంతా ఇదిగో దేవుని యొక్క కృపని మనం ఆలోచించేటప్పుడు ఆయన మనకి ఏదైతే ఉచితముగా ఇస్తున్నారో దాన్ని కృప అంటాం. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? దేనికి రక్షణ? నిత్య జీవం వెళ్ళడానికి. అంటే నిత్య జీవాన్ని మీకు ఫ్రీగా ఇచ్చారు, అంతే కదండి. నిత్య జీవానికే కదా మనం కూడుకుంటున్నది. అంటే ఆయన ద్వారా పొందుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఏదైనా మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి, ఎవరో వెళ్తున్నారు బికారికి అన్నం లేకుండాను ఏమీ లేకుండా వెళ్తున్నప్పుడు మీరేం చేశారు? పిలిచి ఒక 10,000 ఇచ్చారనుకోండి, దీన్ని ఏమంటారు? కృప. ఉచితముగా మీరు ఇచ్చేసారు. ఏంటి? ఆయనకి పంచిపెట్టారు. మీరు కృపనిచ్చారు ఆయనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనను దేవుడు ఆయన కరుణా సంపన్నుడంట. ఆయన దగ్గర ఏముందండి? ఈ సంపన్నుడంటే ఆయన దగ్గర ఏ ఆస్తుందంట? కరుణ అనే ఆస్తుందంట. కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ కృప చేతే మనం రక్షింపడు. ఏముందంట? ఆయన దగ్గర కృప ఉందంట. ఆయన సంపన్నుడంట, కృపా సంపన్నుడంట. ఈ సంపన్నతలో నుంచి మనకి ఏమి ఇచ్చారు ఆయన? మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, అంటే మనం పాపంలో ఉండిపోయి మన పాపంలో మునిగిపోయినా కానీ ఏం చేశారంట? ఆయన కృప ద్వారా ఆయన మహాప్రేమ అంట. ఏదో ఐ లవ్ యు అన్నట్టు కాదండి. నేను నిన్ను ప్రేమిస్తాను. మహాప్రేమ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆయన మహాప్రేమ చేత ఏం చేశారంటే మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతకరా? బ్రతికించెను అంటే ఆల్రెడీ బ్రతికించేశాడు. బ్రతికించబోయేను, బ్రతికిస్తాడు కాదు, బ్రతికించెను. ఎక్కడ? బాప్తిస్మం అనే కార్యక్రమం ఆయన బ్రతికించాడు. ఇది కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, అంతే కదండి. ఇప్పుడు కృపా సత్యం ఎవరి ద్వారా వచ్చినాయి? యేసుక్రీస్తు వారి ద్వారా. చూడండి, ఆ వచనం కూడా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిన. యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చినాయి అండి. ఏమొచ్చినాయి? కృప, సత్యము, వాక్యం మన దగ్గరికి వచ్చింది యేసుక్రీస్తు వారి ద్వారా. ఈ వాక్యాన్ని అంగీకరించడానికి క్రైస్తవులే అంగీకరించాలి, ఫలానా వ్యక్తి అంగీకరించాలి, ఫలానా వాళ్ళే అంగీకరించాలి. ఇలాంటి భేదం ఏమీ లేదండి. ఇప్పుడు కాదు, అప్పటి కూడా ఏ భేదం ఏం లేదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. మీరు యూదులే అని లేదంటే గ్రీసు దేశస్థులని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడలా. ఏ కృప అండి? కృప చూపడానికి ఆయన ఏమై ఉన్నాడండి?
ఏంటది? కృపా సంపన్నుడైన. అంటే ఆ కృప మనం పొందుకోవాలంటే నేను ఫలానా అని ఏం లేదండి. నేను ఆ భేదం ఈ భేదం ఏం లేదు. ఎవరైనా ప్రార్థన చేయొచ్చు, ఆయనకి ఎవరైనా అడగొచ్చు. ఆ కృప చేత అంటున్నాడు చూడండి. మళ్ళీ ఏమంటున్నారు? ఆయన ఏముందంట? తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మీరు ఏదైనా ఆయన దగ్గర ఏదైనా కృప అయిపోతుందని అనుకోకండి. ఇవి ఒక ధనవంతుడు అందరికీ డబ్బులు ఇస్తున్నాడు అనుకో, ఆయన జోబి ఖాళీ అయిపోతుంది. ఆయన అలాంటిది కాదు, అలా కాదంట. ఇచ్చి అందరికీ అన్నాడు చూడండి. అందరికీనా తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు. మీరు ఎంతమంది వస్తారో రండి, నేను ఇస్తాను మీకు. ఏంటి? కృప. రానాయన నీ పాపాలు కడగాల రా, నేను కడుగుతాను. రానాయన నీ పాపాలు కడగాల రా, నేను కడుగుతాను. ఎంతమంది అండి? ఏమన్నా చిన్న జనాభా అనుకుంటున్నారా? ప్రపంచం అందరికీ అంటున్నాడు చూడండి. అందరికీ అంటున్నాడా? ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి, ఒకరికి కాదు అందరికీ ప్రభువై ఉండి ఆయన మాత్రమే నీ పాపాన్ని తీయగలడు. అది కృప. అంతే కదా, నిత్య జీవం కొరకే వస్తున్నాం కదా మరండి మనకి. అంటే మీకు కృప అంటే అర్థమైంది, కరుణ అంటే అర్థమైంది. ఇవన్నీ మనం చదువుకున్న విషయాలే, ఇప్పుడు కూడా మనం నేర్చుకున్నాం. కానీ ఇక్కడ మనం ఏమనుకుంటున్నామండి? కరుణామయని కృపలో ఎవరున్నారండి? కృతజ్ఞులు. కృతజ్ఞులు ఉన్నారంట. ఎవరు ఈ కృతజ్ఞులు అంటే ఎవరు అని మనం ఆలోచించగలిగితే, కృతజ్ఞులు అనగా లేదా కృతజ్ఞత అనగా మేలును మరిచిపోవడం లేదా అపకారం చేసేవారు అని అర్థం. కృతజ్ఞుడు అనగా అపకారం చేసేవాడు లేదా మేలును మరిచిపోయేవాడు అని అర్థం. కృతజ్ఞత అంటే మేలును గుర్తుపెట్టుకుని ఆ కృతజ్ఞతగా, ఇదిగో మీరు నాకు చేసిన సహాయానికి నేను కృతజ్ఞతగా నేను మీకు ఇది ఇస్తున్నాను అంటే ఏం గుర్తుపెట్టుకున్నాం? వారు చేసే మేలును గుర్తుపెట్టుకుని మనం కృతజ్ఞతగా కలిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంతే కదంటే. ఇప్పుడు దేవుడు మనకు మేలు చేశాడు. ఎలా మేలు చేశాడు? ఆయన కుమారుని పంపించాడు. ఇప్పుడు చదువుకున్నాం కదండి చివరిగా. ఆయన కుమారుని పంపించాడు. ఆయన ద్వారా మనల్ని రక్షించి ఇదిగో యేసుక్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఇది దేవుడు చేసిన మేలు. ఈ విషయంలో ఆయన చేసిన మేలుకి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చూపించాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. కృతజ్ఞత అంటే ఏంటి? మేలును గుర్తుపెట్టుకోవడం. కృతజ్ఞత అంటే మేలుని మర్చిపోవడం. అందుకనే ఈ కరుణామయని కృపలో ఎవరున్నారంట? కృతజ్ఞులు ఉన్నారంట. ఇప్పుడు ఈ మేలును మరిచిపోయేవారు ఉన్నారంట. మరి మనిషి మేలును మర్చిపోతాడా? యేసేపు గారు మేలు చేశారండి. ఎవరికి? యేసేపు గారు మేలు చేశారు. ఎవరికి మేలు చేశారు? ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు, ఆయన బంధించినప్పుడు ఎవరికి? పానదాయకుడికి భక్ష్యకారుడికి ఉపకారం చేశారు. ఏం చేశారు? వాళ్ళ కళల కంటే ఆ కళభావాన్ని చెప్పారు. ఆయన నీకు ఎవరికి? పానదాయకుల అధిపతికి ఏం చెప్పారు? నీకు మళ్ళీ ఉద్యోగం వస్తుంది, నీ కలభావాన్ని నేను చెప్తున్నానని చెప్పారు. వెళ్ళినప్పుడు నన్ను కొద్దిగా జ్ఞాపకం చేసుకో అంటే ఏంటి? ఈయనకి ఏమన్నా హెల్ప్ అవుతారేమో అని. వెళ్ళినప్పుడు నన్ను కొద్దిగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను మీకు ఇది చెప్పాను కదా అంటే. ఇప్పుడు అది చేసింది మేలే కదండి. ఆయన కలభావం అంటే ఇప్పుడు అర్థం కాకుండా ఆయన మెంటల్ గా ఇబ్బంది పడుతున్నాడంటే ఆయన చేసింది ఏంటి? మేలు. మీకు ఏం పర్లేదు, హ్యాపీ అయిపోయాడు కదా. అప్పుడే ఆయనకి ఆన్సర్ దొరికేసింది కదా. వెయిట్ ఏం చేయలేదు కదా వాళ్ళతో. అంటే కొంతకాలం తర్వాత అండి, వీళ్ళందరూ చెరసాల్లో ఉండి కొంతకాలం తర్వాత వీళ్ళకి కళలు వస్తే ఆ కళల భావాన్ని ఎవరు చెప్పారు? యేసేపు గారు. ఎవరికి? పానదాయకుల అధిపతికి భక్ష్యకారుల అధిపతికి ఇద్దరికి చెప్పారు. ఇప్పుడు ఇతను గుర్తు పెట్టుకున్నాడా? చూడండి ఒకసారి ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండము. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక ఏమయ్యాడంటే, ఇప్పుడు మేలు చేసిన అతన్ని ఏమైనా జ్ఞాపకం పెట్టుకున్నాడా? లేదు. అంటే మనుషులుగానే మనుషులు చేసిన మేలుని మర్చిపోతున్నారు. మనుషులు చేసిన మేలుని మర్చిపోయి ఎలా మారిపోతున్నారండి? కృతజ్ఞులుగా మారిపోతున్నారు. అంటే అపకారం చేసేవారిగా, మేలును మరిచిపోయి అపకారం చేసేవారిగా మారిపోతున్నారు. ఇప్పుడు స్టిల్ అంటే మనుషులు మర్చిపోతారా అంటే మర్చిపోతారు. అయితే ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు మరి మేలు చేసిన దేవుని మరిచిన వారు ఉన్నారా? వారెవరు అని మనం ఆలోచించగలిగితే, ఇదిగో
ఆనాడు ఎవరినైతే కావాలనుకున్నాడో, ఎవరినైతే ఆయన ఇష్టపడ్డాడో, ఎవరినైతే ఇదిగో ఇది నా జనాంగం, నేను నా సొత్తు అన్నాడో, అప్పుడు వాళ్ళేనండి. వాళ్ళు ఏం చేశారండి చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము, 15వ వచనం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం. అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు. ఇదిగో నా ప్రజలు అనుకున్నాను కదా, నా పిల్లలు అనుకున్నాను కదా, ఇదిగో యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను కదా, ఇశ్రాయేలు అని. ఇదిగో ఆయన నుంచి వచ్చిన 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఈ 12 గోత్రాలు నా ప్రజలే అనుకున్నాను కదా. వీళ్ళు 6 లక్షల కాల్బలంగా ఉన్నారు కదా, ఈ 6 లక్షల కలబలం అంటే ఈ 6 లక్షల కాల్బలం. అయితే నా ప్రజలు నన్ను ఏం చేశారంటే మర్చిపోయారు. దేవుడు బాధపడుతున్నాడండి. నా ప్రజలు నన్ను మర్చిపోయారు, మాయకు ధూపం వేయిచున్నారు. దేనికి ధూపం వేస్తున్నారంటే మాయ. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారు? మనం కూడా మాయకు ధూపం వేస్తున్నాం. చాలా ఉన్నాయి మాయలు, అవునా కదా. సెల్ ఫోన్ మాయ, సెల్ ఫోన్కి అంతమాటు ధూపం వేస్తాం, అవునా. మనిషి మాయ, మనిషికి అంతమాటు ధూపం వేస్తాం. ఎందుకంటే మనిషి నుంచి ఏదో ఆశిస్తున్నాం, అవునా కదా. రాజకీయ నాయకుడికి ధూపం ఎందుకు? ఆయన నుంచి ఏదో ఆశిస్తున్నాం. దేవునికి కాదు. మాయకు ధూపం వేయిచున్నారు వీళ్ళు. మెరక చేయబడిన దారిలో తాము నడువవలెనని పురాతనమైన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టిల్ల చేసుకొనుచున్నారు. పురాతనమైన ఇంకా ఇదిగో ఈ మార్గం తెరవబడిందని తెలిసినా కానీ ఈ మార్గంలోకి రావట్లేదంట. ఇంకా ఏం కావాలనుకుంటున్నారంట వాళ్ళు? పురాతనమైన మార్గములైన త్రోవల్లో తమ్మును తాము తొట్టిల్ల చేసుకొనిచున్నారు. తొట్టిల్లు పోతున్నారంట, పడిపోతున్నారంట. దేనికండి? అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం కోరుకున్నారు? ఎవరిని మర్చిపోయారంట? దేవుణ్ణి మర్చిపోయారంట. ఇంకా అంటాడు చూడండి ఆయన ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, మార్గముల్లో నిలిచి చూడుడి. ఇదిగో మీరున్న మార్గాల్లో నిలిచి చూడండి. పురాతన మార్గములను గురించి విచారించండి, ఒకసారి ఆలోచించండి, నిలబడండి. పరిగెత్తి పాలు తాగడం కంటే ఇది సామెత. ఈయన కూడా అలాగే చెప్తున్నాడు చూడండి. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. ఒకసారి నిల్చో, ఆలోచించు. పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనిడి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అయితే మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఎందులో నడుచుకోరంటే మేలు వద్దు, మాకు ఏం కావాలి? మాకు డబ్బు కావాలి. ఏం కావాలి? మాకు బంగారం కావాలి. ఏం కావాలి? మాకు ఈ లోకం కావాలి. ఏం కావాలి? మాకు ఈ లోక స్నేహం కావాలి. ఏమొద్దు? మేలొద్దు. ఏ మేలది? ఇదిగో నీ కోసం క్రీస్తునే ఆయన ప్రాణం పెట్టాడు. నీ పాపాలు కడగడానికి ఆయన రక్తం కాచాడు. ఆ రక్తం మేలు, ఆయన చేసిన మేలు వద్దంట. ఎవరు చేసిన మేలు అంటే దేవుడే చేయించాడు. ఇదంతా మేలు, దేవుడు చేసిన మేలు వద్దంట. ఏం కావాలంట వీళ్ళకి? ఏం కావాలంట? చూడండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును అన్న తర్వాత అయితే మేము అందులో నడుచుకొనమని వద్దండి. మాకు వాళ్ళు ఏదో చెప్తారండి, అంత మాట బైబిల్ అంటారండి. ఏదన్నా మాట్లాడితే బైబిల్లో ఉందా లేదా అని అడుగుతారండి. మేలు బైబిల్ వాక్యం, దేవుని మాట ప్రకారం కదా మనం నడవలసింది. అంత మాట బైబిల్ తీస్తారంటే తీయాలి. మరి మేలైన మార్గం కావాలి కదా. మరి మేలైన మార్గాన్ని వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇదిగో ఆగాలి, ఆలోచించాలి, ఈ మార్గం కరెక్టా కాదా అని విచారించాలి, అవునా. మేలు కలుగు మార్గమేదో అడిగి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే అప్పుడు మనకి నెమ్మది వస్తుందంట. చూసారండి, వాక్యం అర్థమైపోతే ఎలా ఉంటది? వాక్యం అర్థం ఇంకా చదవాలి అనిపిస్తూ ఉంటది. వాక్యం ఒక్కసారి అర్థమైందనుకో, ఇంకా చదవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇలా వస్తుందండి. ఆనందం వస్తూ ఉంటది. అవునా, ఇలా జరిగిందా, అప్పుడు ఇలా చేశాడా దేవుడు, అవునా కదా. అంతే కదండి, ఇలాంటి ఆనందం వచ్చేస్తుంది అని వీళ్ళు ఏమంటారంట, అందులో మేము అక్కడికి మాత్రం వెళ్ళాం, ఎందుకంటే నెమ్మది వచ్చేది. మాకు ఇక్కడ హ్యాపీగా ఉంది, మేమేం చేస్తున్నాం, ఈ మార్గం మాకు బాగుంది, తింటున్నాం, హ్యాపీగా మత్తులో ఉంటున్నాం, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం, అవునా కదా. ఈ లోక స్నేహం మాకు బాగా నచ్చిందని
అందులోనే ఉండిపోతాయి. ఇలా ఉన్నారండి చాలా మంది. అయితే దేవుణ్ణి మరిచిపోయిన తరం కూడా వచ్చేసిందండి. న్యాయాధిపతుల కాలంలో ఒక తరం వచ్చింది చూడండి. న్యాయాధిపతులు 2:10 న్యాయాధిపతులు 2:10 ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత ఆ తరము వారందరూ అంటే ఇదిగో కొంతమంది తమ పితరుల యొద్దకంటే ఎక్కడికి వెళ్ళిపోయారు, పితరుల యొద్దకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి తర్వాత ఇంకో జనరేషన్ వచ్చిందంట. ఎవరు వాళ్ళే. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇప్పుడు యెహోవా దేవుడు చేసిన పనులు గాని, దేవుడు చేసిన కార్యాలు గాని ఇవన్నీ తెలవకుండా పుట్టాడంటే ఇప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాడండి? దేవుణ్ణి పూజిస్తాడా? ఇది తెలియనప్పుడు ఇంకేం చేస్తాడండి? ఆలోచించారా? అంటే తరం పుట్టేసిందంట, దేవుడు తెలియని తరం పుట్టేసిందంట. ఇంకా ఎరగను ఏలీ కుమారులు కూడా యెహోవాను ఎరగని దుర్మార్గులు అయిపోయారని ఉంటా చూడండి. మొదటి సమూయేలు 2:12 మొదటి సమూయేలు 2:12 ఏలీ కుమారులు యెహోవాను దేవుణ్ణి ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా న్యాయాధిపతుల్లో చదువుకున్నాం కదా, వాళ్ళు కూడా ఏమై ఉంటారు? ఇప్పుడు మీకు దేవుడు తెలియలేదంటే, ఇప్పుడు మనకు దేవుడు తెలియలేదు అంటే మనం ఎవరు? దుర్మార్గులు. తెలుసుకుంటున్నామా మరి దేవుని ఆజ్ఞలు తెలుసుకుంటున్నావా? దేవుని కోసం బ్రతకాలని ప్రయత్నిస్తున్నావా? ఆలోచించాలంటే అందుకని కొత్త నిబంధనలో మాట్లాడుతూ పౌలు గారు దెసలోనికలకు రాస్తారు చూడండి. దెసలోనిక 4:4-5 చదువుకుందాం. మొదటి దశలోనిక 4:4-5 అందరు తీయండి. తీసారా? మీలో ప్రతివాడును ఎవరితో మాట్లాడుతున్నారండి పౌలు గారు? దశలోనికలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ చదువుకుంటున్నాం? దీన్ని జగద్దిరుగుట్ట సంఘంలో చదువుకుంటున్నాం. ఇప్పుడు సంఘం మీలో ప్రతివాడును ఎవరు? రత్నవన్నీ గారు గాని, అప్పారావు గారు కానీ, రాంబాబు గారు కానీ, వాసవి గారు కానీ, రాజలక్ష్మి గారు కానీ, శ్రీలత గారు కానీ, ఎవరైనా మీలో ప్రతివాడును ఎలా 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 చెప్తున్నారు చూడండి. దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండిటియే దేవుని చిత్తం. ఇప్పుడు నేనున్నానండి, నేను ఏదో ఈ రోజంతా వాక్యం చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను అనుకో. ఎవరి శరీరం, ఎవరి ఘటం ఇది? నా ఘటం. ఇందులో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుని కోసం చేయబడింది ఈ ఘటం. ఇప్పుడు ఇది దేవుని కోసం బ్రతుకుతలేదనుకో, ఏమంటున్నారండి? ఇప్పుడు అక్కడ దేవుని చిత్తం నెరవేర్చిన వాళ్ళం కాదు. ఈరోజు చాలా మంది మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నారని చెప్పొచ్చా? లేదు. ఎందుకంటే ఈ ఘటం ఎవరికి ఉపయోగపడాలంట? దేవునికి ఉపయోగపడాలంట. ఎలాగా? పరిశుద్ధత యందును ఘనత యందును, అంటే ఘనత కూడా కావాలి ఈ ఘటానికి. ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనేవలెనో. ఎట్లు కాపాడుకోవాలి? ఎట్లు కాపాడుకోవాలి? మరి వాక్యంతో కాపాడుకోవాలి. మిమ్మల్ని శుద్ధిపరిచేదేది? మీ మూలుగుల్లోకి వెళ్ళేదేది? మీ నరాల్లోకి వెళ్ళిపోయేదేది? వాక్యంతో కాపాడుకోవాలి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం. మరి చిత్తాన్ని కలిగి ఉన్నావా? నా ఘటాన్ని నేను ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తున్నావా? అంతే కదండి, ఇవన్నీ ఆలోచించాలి కదా. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఒకవేళ మర్చిపోతే ఏంటి? దేవుడు ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యాన్ని గనక మర్చిపోతే ఏం జరుగుతుందండి? మనం దుర్మార్గులం. అంతే కదండి. దేవుణ్ణి మరిచి తిరుగుతున్నట్టే వాక్యం మరిచిపోయి తిరుగుతున్నామంటే, ఈ రోజు వాక్యం నేర్చుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? వాక్యాన్ని చదువుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? లేదు. అంటే వాక్యం రావాలా మనిషికి? వాక్యం హృదయంలో భద్రపరుచుకోవాలా?
తప్పనిసరిగా భద్రపరుచుకోవాలి. ఒకవేళ దేవుని ప్రేమ, ఇలాంటి ప్రేమ ఎవరు వాక్యం దేవుడే మనలో ఉంటే మనం ఎలా ఉంటాం, ఆయన ప్రేమ గురించి మనం ఒకవేళ ఆలోచిస్తే ఇదిగో మనం ఎలా ఉంటామో తెలుస్తుందండి. ఎలా ఉంటాం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక ప్రేమ గురించి చెప్తూ మాట్లాడతారు చూడండి పౌలు గారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ప్రేమ గురించి మాట్లాడుతున్నారండి. మాట్లాడుతూ ప్రేమ అంట ఎలా ఉంటుందంట, అమర్యాదగా నడవదు. ఒకవేళ మీలో ప్రేమ ఉంటే స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో నేను మీకు అపకారం తలపెట్టాలనే మనసు ఇంకా రాదు. నేను మిమ్మల్ని ఇదిగో నా స్వప్రయోజనం కోసం వాడుకోవాలనే మనసు ఇంకా రాదు. అమర్యాదగా నడవదు. ఏముంటే ఇదిగో ప్రేమ, ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క లక్షణాలు మనలో ఉంటే అంతే కదండి. ఇవన్నీ ధరించుకున్నా మరి ఆయన ప్రేమను ధరించుకున్నామా లేదా మనమే ఆలోచించుకోవాలి. చూడండి, సామెతల్లో కూడా అపకారం గురించి గుర్తు చేస్తారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం. మీ పొరుగువాడు నీ యొద్ద నిబ్బరముగా నివసించున్నప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. ఎవరైనా నీ పొరుగువాడు నీ యొద్ద ఎక్కడైనా నేను నివసిస్తున్నాడంటే వాడికి ఏం చేయకూడదు? పొరుగువాడే కదా, మనకు సంబంధం లేదు కదా, మనోడు కాదు కదా, వాడి ఇష్టం మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలని మాత్రం చూడకూడదు. ఈరోజు చాలా మంది ఇలాగే ఆలోచిస్తారండి. ఏంటి, ఈడు మావోడు, ఇంకా ఈడు మా క్యాస్ట్, ఇంకా వచ్చేసరికి ఏముంటది, ఈడు తెలంగాణ, ఉన్నాయి కదండి. ఎందుకంటే మరి ఇది వరకు ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే, ఇప్పుడు రెండుగా విడిపోయింది. ఏం జరుగుతుంది, వీడు వాడు వీడు, అవునా కదా. అదే అంటున్నారు. ఏమంటున్నారు చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 29. నీ పొరుగువాడు నీ యొద్ద నిబ్బరముగా నివసించున్నప్పుడు, ఇదిగో ధైర్యంగా ఉన్నాడు కదా, నీ యొద్ద నిబ్బరంగా ఉన్నాడు కదా, నీ యొద్ద ఇదిగో చాలా నిబ్బరంగా నిల్చున్నాడు కదా, నీతో ఉన్నాడు కదా, ఏం చేయకూడదంట వాడికి, నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. ఒకవేళ నువ్వు ఎవరి చేత అయినా అపకారం కల్పిస్తున్నావేమో, నీవే అపకారం చేయాలనుకుంటున్నావేమో, ఏం చేయకూడదంట, అపకారం చేయకూడదంట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే నీవు ఆల్రెడీ మేలును పొందుకున్నావు. ఆల్రెడీ మేలు విషయమై నువ్వు బ్రతుకుతున్నావు. ఏంటా మేలు? నిత్యజీవానికి వెళ్ళిపోవాలి మనం. ఇవన్నీ చేయకూడదండి. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఒకవేళ ఏం చేయాలి? మీరు ఏదైనా చేయాలంటే ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలంట? ఎవరి ద్వారా చెప్పాలంట? మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుము. ఎందుకు? తండ్రికి ఎందుకు? తండ్రే ఇదిగో నాయన నువ్వు వెళ్ళు, మన పిల్లలు ఉన్నారు చూడు, వెళ్ళు, వాళ్ళ కోసం ప్రాణం పెట్టి నువ్వు వాళ్ళకి రక్తం ఇవ్వాలి, వాళ్ళ కోసం నువ్వు పనిచేయి, ఇదిగో సువార్త చేయి, వెళ్ళు. నీకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాను? 33 సంవత్సరాలా? వెళ్ళు, 33 సంవత్సరాల్లో నువ్వు భూమి మీద ఏం చేయాలి అది చేసి వచ్చే. ఎవరిని పంపించారండి? యేసుక్రీస్తు. ఎవరు మధ్యవర్తి? యేసుక్రీస్తు వారు. అందుకని ఏమంటున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి. అంటే సమస్తము అంటే ఇదిగో మీకు ఏ మేలు చేశాడో దాన్ని బట్టి, మీ కుటుంబాన్ని ఎలా కాపాడుతున్నాడో దాన్ని బట్టి. ఏమండి, ఈ రోజు అన్నం తింటున్నావంటే ఆయన కృప లేకుండా తినగలుగుతున్నావా? ఏమండి, చాలా మంది అన్నం తినేటప్పుడు మర్చిపోయి అన్నం తినేసిన తర్వాత అయ్యో ప్రార్థన చేసుకోలేదు, నేను ప్రార్థన చేయలేదు. ప్రార్థన కృతజ్ఞత చెప్పాలండి. ఎలా చెప్పాలంట కృతజ్ఞత? చాలా చక్కగా వివరిస్తున్నారు చూడండి. ఏమని చెప్పాలంట? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి. అంటే మీరు పడుకుంటున్నారా, లేకపోతే జర్నీ చేస్తున్నారా, మీరు అన్నం తింటున్నారా, టిఫిన్ చేస్తున్నారా, మీరు ఏ విషయంలో, అలాగని చెడు పనులకు కాదండి. నేను దొంగతనానికి వెళ్తున్నాను కాబట్టి అలా కాదు, నేను వ్యభిచారానికి వెళ్తున్నాను కాబట్టి అలా కాదు. ఎలా? మంచివి ఆయన ఇచ్చిన ఇదిగో మీరు మీ కటాన్ని కాపాడుకోవాలి కదా, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఆరోగ్యం గురించి తినే ఆహారం కోసం ఎవరిచ్చారు? అది
దేవుడిచ్చాడు కాబట్టి ఇదిగో ఈ ఆహారం నిమిత్తం యేసుక్రీస్తు వారి ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. బయటకు అనకపోయినా కానీ మీ మనసులో అయినా అనాలి. ఏమని చూడండి, మళ్ళీ ఒకసారి చదువుకుని ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండేది. ఇప్పుడు మనవులు ఏం చేస్తారు? ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ జాబ్, నేను సంపాదిస్తున్నాను, నేను తింటున్నాను, నేను ఎందుకు చేయాలా పని? సాటర్డే సండే సెలవు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను. చర్చికి ఎందుకు రావాలి? నేను సంపాదించుకుంటున్నాను కాబట్టి నేను తింటున్నాను. ఏమండి, ఎవరిస్తే వచ్చిందని చెప్పుకున్నప్పుడు దేవునికి సమయం ఇవ్వలేరా? దేవునికి కృతజ్ఞతలు చెప్పలేరా? తింటున్నప్పుడు ఆ ముద్ద ఇలా నోట్లోకి వెళ్తుందంటే ఇది దేవుడిచ్చినదని, దేవా నీకు కృతజ్ఞతలు అని చెప్పలేరండి. అంటే కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు, కృతజ్ఞులు ఉన్నారు. ఎవరి కృపలో? మళ్ళీ కరుణామైన కృపలు. ఇదిగో మొదట వచ్చేస్తాడండి, నాకు జాబ్ కావాలని ప్రార్థనకు వస్తాడు, అన్నిటికి వస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది? జాబ్ వస్తుంది. తర్వాత ఏం చేస్తాడు? రాడు. కరుణామయుని కృపలో జాబ్ వచ్చింది. ఏం చూపిస్తున్నాడు కరుణామయునికి? కృతజ్ఞత కాదు, కృతజ్ఞత చూపిస్తున్నాడండి. అంటే ఏం జరుగుతుంది? ఇలా ఉన్నారా? అవును, ఒక మనిషి మీద మనిషి కృతజ్ఞత. అపకారం చేయాలని, ఒక మనిషి అపకారం చేయాలని చూస్తున్నాడు. ఇదిగో ఇలాంటి మనుషులు దేవునికి అపకారం చేయాలని చూస్తున్నారు. ఆ రోజు కూడా అపకారం చేసినట్టు దేవుడు ఐగుప్తు నుంచి వాళ్ళని రక్షించి తీసుకొచ్చి ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళకి ఇస్తే ఏం చేశారండి? బ్రతికారా? ఎందుకంటున్నాడు ఇర్మియాలో, నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారని ఎందుకంటున్నాడు? ఆలోచించారా? ఈ రోజు క్రైస్తవ్యం పరిస్థితి కూడా అలాగే ఉందండి. నేను సంపాదించుకుంటున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు, నీకే ఇచ్చాడు. ఆయనకి కృతజ్ఞత చూపించు, ఆయన కృతజ్ఞత చెప్పు. నువ్వే కష్టపడుతున్నావు, నువ్వు కష్టపడడానికి ఆరోగ్యం ఎవరిస్తున్నారు? ఆయనే కాదంటే ఆయనే ఇచ్చాడు కదా నీ ఆయుష్ని ఎవరిచ్చారు? ఆయనే కదా. అవునా కదంటే. ఇంకా తిమోతి గారికి పౌలు గారు పత్రిక రాస్తూ ఏమంటారో చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయము 2-3 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని ఎవరిని హెచ్చరిస్తున్నారండి? తిమోతి గారికి రాస్తున్నారు పత్రిక. తిమోతి గారిని హెచ్చరిస్తున్నారు. ఏం చేయాలి? నువ్వు ఓన్లీ సేవ అని అనుకుంటే సరిపోదు, నువ్వు వాక్యం చెప్పుకుంటూ ఉంటే సరిపోదు. ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలంట? రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. అతను మంచోడు కదండి, అతని గురించి నేను ప్రార్థన చేయండి. మంచోడు అయితే నీకేంటి? అవ్వకపోతే నీ కూడా ఏమన్నా వస్తాడా? నీకేమన్నా ఇస్తాడా? దేవుడు కదా ఆయనకి పరలోకం ఇచ్చేది, దేవుడు కదా ఆయన నిత్య జీవానికి తీసుకెళ్లేది. ఆయన గురించి ప్రార్థన చేస్తే నీదేం పోయింది? ఏమంటే దేవునికి అనుకూలమైనది అంటున్నాడు కదా, చేయడం వల్ల నీకేంటి? ఎవరు? పౌలు గారు చెప్తున్నారు తిమోతి గారికి, ఇదిగో ఇలా ఉండాలి నువ్వు అని చెప్తున్నారంటే. ఇంకా తిమోతి గారికి 2వ తిమోతి పత్రిక మనం చూడగలిగితే, 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 1 నుంచి మాట్లాడతారు చూడండి. అంచె దినములలో నువ్వు సేవలో దిగ, ఓకే పర్లేదు, ఎల్లండి గుడ్డు అని మాట్లాడట్లేదండి. ఇంకా ఇలాగే నువ్వు ముందుకెళ్ళిపో అని చెప్పట్లేదు. అంచెదినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకునుము. ఎలయనగా మనుషులు స్వార్థ ప్రియులంట. ఏమండి, స్వార్థ పరులు అన్నాడా, ప్రియులు అన్నాడా? మనుషులు ప్రియులంటే ఇదిగోండి ఈయనే నా ప్రియుడు అన్నాను అనుకోండి, ఎవరైనా నాకు ఇష్టమైన వాడని, అవునా? వీళ్ళిద్దరు ప్రియులని. ఇప్పుడు స్వార్థ ప్రియులంటే అర్థమైందా? అప్పారావు గారు నా ప్రియుడు, కానీ ఈయనలో ఏముంది? నాలో ఏముంది? స్వార్థ. మనుషులంట ఎలాంటి వారంట? స్వార్థ ప్రియులు. వీళ్ళకి ఏముందంట? ధనాపేక్ష. లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, ధనాపేక్షలు ఏం చేస్తారంట? ధనాపేక్ష అయిన విగ్రహారాధనను చంపేయండి, వదలండి అన్నారా? ధనాపేక్ష అంటే ఏం చేస్తున్నట్టు? ధనాపేక్షలు, బింకములాడువారు. ఎవరండి వీళ్ళు? ఎవరుంటారంట?
అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అంటే దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత చెప్పట్లేదు ఎవరు, కృతజ్ఞత చూపించట్లేదు ఎవరు, కృతజ్ఞత కలిగి లేరు ఎవరు. ఇది ఆయన ఇస్తున్న ఆహారానికి కృతజ్ఞత ఉందా? ఆయన ఇస్తున్న ఆయుష్కి కృతజ్ఞత చెప్తున్నారా? ఇది ఆయన ఎన్నో ఇచ్చాడు కదా, వాటిని బట్టి కృతజ్ఞత చెప్తున్నారా? ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇంకా కావాలి అంటమే కానీ, తండ్రి ఇదిగో ఈ రోజు మీరు నాకు ఆయుష్ని ఇచ్చారు కదా, నీ కృతజ్ఞత తండ్రి యేసుక్రీస్తు వారి నామంలో. తండ్రి ఇదిగో ఈ రోజు నాకు ఆహారాన్ని ఇచ్చారు కదా, ఈ ఆహారాన్ని బట్టి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి యేసుక్రీస్తు వారి నామంలో అంటున్నామంటే. ఏమండి ఇలా ఉండాలి, కృతజ్ఞత తెలిపేవారిగా ఉండాలి. ఇంకెవరు ఉంటారంట? అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె వచ్చేస్తాడు. ఎలా వచ్చేస్తాడు? నేనే భక్తుడిని, నాకంటే భక్తుడు ఎవరు లేరు, నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను, నేనే ప్రేయర్ చేస్తున్నాను, నేను వైట్ బట్టలు వేసుకున్నాను, నన్ను దేవుడు పరిశుద్ధపరిచాడు, నేను భక్తి గలవాణ్ణి, నాకులాగా ఎవడో ప్రార్థన చేయడు, ఫస్ట్ పాయింట్. నాకులాగా ఎవరో వాకింగ్ చెప్పరు, రెండో పాయింట్. నేను బ్రతికినట్టే ఎవడో బ్రతకడు, మూడో పాయింట్. ఇలా ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే సుంకరి అక్కడ ప్రార్థన మీకు తెలుసు కదా. ఎవరిని ఇష్టపడ్డాడు? సుంకరిని ఇష్టపడ్డాడు. ఏమని? ఇదిగో పశ్చాత్తాపడుతున్నాడు ఆయన. ఆయన కన్నులెత్తి చూడడానికి కూడా యోగ్యత లేదని అంటున్నాడు. ఆయన్ని ఇష్టపడ్డాడు. ఇదిగో నేను ప్రతిదినం దశంభాగం ఇచ్చేస్తున్నాను, అదే ప్రతి నెల ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ఎవరికి అన్యాయం చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, నరహత్య చేయట్లేదు, ఏమండి ఆజ్ఞలన్నీ పాటించేస్తున్నాను, కాబట్టి వాడికంటే నేనే గొప్పోడిని అని ప్రార్థన చేస్తున్నారా? చాలా జాగ్రత్త. ఎప్పుడు అనకూడదండి ఎవరిని ఇష్టపడ్డాడు ఆయన. ఎందుకు నువ్వు అన్నీ చెబుతున్నావు అంటే నీలో ఏముంది? స్వార్థం. వాడిని వద్దంటున్నావు కదా, వాడిని వాడు చేయట్లేదని చెప్తున్నావు కదా, ఏంటి నీది అది? వాడిని కావాలి, వాడిని రక్షించాలనుకోవటం లేదు నువ్వు, వాడిని రక్షించి ఇదిగో దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాలనుకోవటం లేదు. అందుకని నీలో ఏముంది? స్వార్థం. ప్రియుడే, ఇద్దరు కలిసి వచ్చారు, ఇద్దరు మోకరించారు, ఇద్దరు ప్రియులే, కానీ ఏముంది? స్వార్థ ప్రియుడు. చాలా జాగ్రత్త అండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఇటువంటి వాటికి అంటారు చూడండి, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తి, దేని శక్తి? సాతాను శక్తి. ఏ శక్తి అంటే మీరు దేవునికి సిరికి దాసులై ఉండకూడదు. అంటే సిరి అంటే ఏంటి? శక్తి. సాతాను శక్తి. దేవునికి సిరికి. మీకు ఉంటే దేవుడు ఉండాలి యజమాని, లేదంటే సిరి ఉండాలి యజమాని, అంతేగాని ఈ రెండిట్లకి లింక్ ఎట్టకూడదు. అదే అన్నారు చూడండి, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉందురు, ఇట్టి వారికి విముఖుడు అయి ఉండుము. ఇంకా దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తున్నావేమో, ఇంకా దగ్గరికి వెళ్ళి హాయ్ బ్రదర్ అంటున్నావేమో. ఇట్టి వారికి విముఖుడు అయిపో. అంటే కృతజ్ఞతాస్తులు చెప్పాలంటే, దేవునికి కృతజ్ఞతాస్తులు చెప్పాలంటే ఆయన చేసిన మేలు గుర్తుండాలి కదండి. ఇదిగో యేసుక్రీస్తు వారిని పంపాడని గుర్తుండాలి కదా, ఆయన ప్రాణం పెట్టాడని గుర్తుండాలి కదా, ఆయన ప్రాణం మనకి ఇచ్చాడని గుర్తుండాలి కదా, ఆయన రక్తంలో మన పాపాలు కడగబడ్డాయని గుర్తుండాలి కదా. దానికి కృతజ్ఞత మనం చూపించేవారిగా ఉండాలి కదా. ఏం చూపిస్తున్నారు కృతజ్ఞత? ఇప్పుడు వరకు చెప్పుకున్నాయా? ఆహారం ఇచ్చారు కదా, ఓకే, కృతజ్ఞతలు తండ్రి. ధనం ఇచ్చారు కదా, దీన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇవా ఏం కావాలన్నాడండి? ఇదిగో తండ్రి అప్పగించిన పని నేను చేయడానికి వచ్చాను, మీరు కూడా ఆ పని చేయండి. ఇదిగో నేను ఆజ్ఞాపించినవన్నీ బోధిస్తూ ఏం చేయాలంట? శిష్యులను చేయండి, సమస్త జనులను శిష్యులను చేయండి. కృతజ్ఞత చూపించు. దేవుడు నీకిచ్చిన ఆయుష్కి, నీకు ఇస్తున్న అన్నిటి వాటికి ఇదిగో కృతజ్ఞత చూపించండి. ఏంటి? ఒక ఆత్మను రక్షించండి, ఒకరికి వాక్యం చెప్పండి. ఇదిగో వారు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. నువ్వు రక్షింపబడ్డావు కదా, నువ్వు నిత్య జీవం వెళ్ళాలనుకుంటున్నావు కదా, నీకు నిత్య జీవం అంటే ఏంటో తెలిసిపోయింది కదా. మరి ఈ నిత్య జీవానికి నిన్ను వలె నీ పొరుగు వారిని
ప్రేమించవా? వదిలేస్తావా? ఇదిగో వాడు కాలిపోతున్నాడు, కాలిపోయే పరిస్థితి, ఇదిగో అతను మంటల్లో మండిపోతున్నాడు, కనిపిస్తలేదా? అండ్ పాపం చేసిన వాడిని చూస్తే మీకు ఏమనిపించాలి? వాక్యం తెలియని వాడిని చూస్తే మీకు ఏమనిపించాలి? ఇదిగో వాడు కాలిపోతున్నాడు, మంటల్లో ఉన్నాడు. ఆ మంటల్లో అగ్నిలో నుండి ఒకరిని లాగండి. మరి ఆయన కృతజ్ఞత చూపించేవారుగా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో మరి ఈ భూమి మీద మీకు కృతజ్ఞత చూపించేవారుగా బ్రతకగలుగుటకు మాకు సహాయం చేయండి. మరి కృతజ్ఞులుగా ఉండకుండా మీకోసం బ్రతుకుతూ మీకు కృతజ్ఞత చూపించేవారుగా మాత్రమే మేమందరం మరి ఉండి మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారం ఈ భూమి మీద బ్రతికి మీరున్న లోకాలని చేరడానికి సహాయం చేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి.